జూనియర్ 2 hours 32 minutes డ్యూరేషన్ తో 2 months తర్వాత అనుకున్నట్టే ఎప్పటిలాగే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అప్పుడు థియేటర్ లో చూడలేకపోయాను, ఇప్పుడు ఓటీటీ లో మూవీ చూశాక నాకైతే ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా, సెకండ్ హాఫ్ సరేలే మొదలు పెట్టాం కదా చూద్దాం అనేలా కంప్లీట్ చేశాను. నాకైతే యాక్టింగ్ ఓకే, ఇక డాన్స్ పర్ఫార్మెన్స్ పరంగా కిరీటి బాగానే కష్టపడ్డాడు అనిపించింది. ఇక నచ్చిందా అంటే సెకండ్ హాఫ్ ఓకే పర్వాలేదు అనిపించింది. మూవీ స్టోరీ చూస్తే 45 నుంచి 50 వయసు మధ్యలో కిరీటి పుడతాడు. పుట్టాక ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా వాళ్ళను హేళన చేసి మాట్లాడడం నచ్చక తమ కొడుకు ఫ్యూచర్ కోసం అని ఆ ఊరు వదిలేసి వెళ్లిపోతారు. కిరీటి వాళ్ళ ఫాదర్ చూపించే ప్రేమకు విసిగిపోయి కాలేజీలో చేరి అక్కడ 3 ఫ్రెండ్స్ ను చేసుకుని తను మిస్ అయిన లైఫ్ ని ఎంజాయ్ చేయాలని కంటిన్యూ అవుతాడు. కాలేజ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాక మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గర ఉండటం ఇష్టం లేక ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతాడు. అక్కడ ఉన్న తన బాస్ జెనీలియాకి తనకు పడదు. కట్ చేస్తే తన బాసే తన సొంత అక్కని తెలిసాక ఏమైంది, అసలు వాళ్ళ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా, వాళ్ళ అక్క వాళ్ళతో ఎందుకు లేదు, వాళ్ళ నాన్న చివరికి కొడుకునే మర్చిపోతాడు ఎందుకు, అసలు ఈ విజయనగరంలో ఏం జరిగింది అన్నదే మిగిలిన స్టోరీ. మూవీకి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అంటే ఆ సెకండ్ హాఫ్ స్టోరీ ఒక ప్లస్ పాయింట్ అయితే ఫస్ట్ హాఫ్ మైనస్ అని చెప్పుకోవాలి. మూవీలో పెద్దగా ఇంట్రెస్టింగ్ గా వెళ్లే సీన్స్ ఏమీ ఉండకపోవడం, అసలు ట్విస్టులు గానీ సర్ప్రైజ్లు గానీ ఒక గ్రిపింగ్ నరేషన్ కానీ ఏమీ ఉండకపోవడం, ఇక మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ దేనికి కనిపించేలా ఉన్న తన స్టోరీ, ఇక సెకండ్ హాఫ్ లో కొంచెం సెంటిమెంట్ పర్వాలేదు అనిపించింది, అది కూడా పీక్స్ లెవెల్లో ఏమీ లేదు, జస్ట్ ఓకే అనేలా ఉంటుంది. ఇక మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే ముందు రిలీజ్ చేసిన వైరల్ వయ్యారి సాంగ్ తప్ప ఇంకేమీ బాలేదు. ఇక జెనీలియా పర్ఫార్మెన్స్ కూడా ఈసారి నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. అసలు క్యారెక్టర్ లో జీవించే జెనీలియాని మూవీలో సరిగా యూజ్ చేసుకోలేదు అనిపించింది నాకైతే. ఇక మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు, నరేషన్ తగ్గట్టుగా ఉన్నాయి, టాప్ నాచ్ లెవెల్ అని చెప్పను కానీ ఓకే. ఇక డిఎస్పి ఇచ్చిన మ్యూజిక్ ఆ పాపులర్ అయిన ఆ వయ్యారి సాంగ్ తప్పించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఇంపాక్ట్ అనిపించలేదు. కిరీటి మాత్రం మూవీ కోసం బాగానే కష్టపడ్డాడు, కానీ పెద్దగా యూజ్ లేకుండా పోయింది. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.